హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు బాలుషాయ్ తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాఖీ పూర్ణం వస్తుంది కనుక అందరు ఇంట్లో స్వీట్ చేసుకునేటోళ్ళు చేసుకుంటారు. ఇది ఈజీగానే ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ముందుగా బాలుషాయ్ కోసం 2 కప్పుల మైదాపిండి వేసుకుంటున్నాను. ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. సగం చెంచా కుకింగ్ సోడా వేసుకోవాలి. ఒక 5 చెంచాల నెయ్యి వేడి చేసుకొని కలుపుకోవాలి. ఇవి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత ఇట్లా ముద్ద కడితే ఇట్లా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కలిసినట్టు. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇట్లా కలుపుకోవాలి. రొట్టెపిండి లాగా ముద్ద చేయొద్దు, లైట్గా ఇట్లా చేసుకోవాలి. దీనికి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చి తర్వాత పాకం పెట్టుకుందాం. మనం ఇంతకుముందు 2 కప్పుల మైదాపిండి వేసుకున్నాం కదా, అదే కప్పు సైజుతోని 2 కప్పుల చక్కెర వేసుకొని పాకం పట్టుకుందాం. 2 కప్పుల చక్కెరకు 1 కప్పు వాటర్ పోసుకొని పాకం పట్టుకుందాం. కొద్దిగా ఇలాచీల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ పాకం గట్టి పడకుండా ఒక 4-5 డ్రాపులు నిమ్మకాయ రసం వేసుకోవాలి. పాకం రెడీ అయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఇది లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా గరిటెకి నేను పెట్టొద్దు, ఏదైనా ఇట్లా చిన్న రాడ్ ఏదైనా తీసుకొని ఇట్లా తిప్పుకోవాలి. నేనైతే ఇట్లా ఒక పుల్ల తీసుకొని చేస్తున్నాను, మీరు కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు బాలుషాయ్ ఫ్రై అయింది. తీసి పాకంలో వేసుకుందాం. సూపర్ వచ్చింది. నాకు ఇష్టమైన స్వీట్లు కనుక మంచిగా చేసుకుంటాను, మంచిగా ఎంజాయ్ చేసుకుంటాను. సేమ్ నేను చేసినట్టే మీరు కూడా చేసుకోండి. మంచిగా తినండి, మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మంచిగా వచ్చిందో. మస్తు అయితే వచ్చింది. సేమ్ ఇట్లే మీరు కూడా చేసుకోండి.